వెల్కమ్ టు పార్ట్ 1 అండ్ పార్ట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ షో. ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ మూవీ తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ కలయికల కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ రూపొందింది. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించడం సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా మీద కొంత అంచనాలు ఏర్పడ్డాయి. కావ్య తాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూనే కథ కూడా అందించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని చార్మి, పూరి జగన్నాథ్ కలిసి నిర్మించారు. టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులకు ఈ సినిమా మీద కొంత ఆసక్తి ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 7 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం. ఈ సినిమా కథ మొదటి భాగానికి కొనసాగింపు కాదు, కేవలం శంకర్ అనే క్యారెక్టర్ను ఈ సినిమాలో కూడా కొనసాగించారు. ఇస్మార్ట్ శంకర్ చిన్నప్పుడే తల్లి పోచమ్మను కోల్పోతాడు. ఆమె చావుకు కారణమైన మాఫియా డాన్ బిగ్ బుల్ ను చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరొక పక్క బిగ్ బుల్ కు వచ్చిన బ్రెయిన్ ట్యూమర్ కారణంగా తన మెమొరీని వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. అయితే అనేక ప్రయత్నాలు చేసిన అనంతరం అలా ట్రాన్స్ఫర్ చేయడానికి శంకర్ ఒక్కడే కరెక్ట్ అని భావించి అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఆ తర్వాత బిగ్ బుల్ ను చంపాలి అనుకున్న శంకర్ పగ ఏమైంది, శంకర్ జీవితంలోకి వచ్చిన జన్నత్ ఎవరు, వారిద్దరు కలిసి ఏం చేశారు, శంకర్ జీవితంలోకి వచ్చిన మరో పోచమ్మ ఎవరు అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కథకు కొనసాగింపు అనుకుంటే పొరపాటే. కేవలం శంకర్ క్యారెక్టర్ మాత్రమే ఈ సినిమాలో రిపీట్ చేశాడు. సినిమా ఓపెనింగ్ లోనే తండ్రి లేని కొడుకుగా రామ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ తన తల్లి పోచమ్మ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు అనేది చూపే ప్రయత్నం చేశారు. అయితే కథగా చెప్పుకుంటే గొప్పగా అనిపించేలా ఉన్న పూరి మార్క్ మేకింగ్ మాత్రం కనిపించలేదు. ఇస్మార్ట్ శంకర్ బ్యాక్ స్టోరీతో మొదలుపెట్టి బిగ్ బుల్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ ను టార్గెట్ చేసేందుకు చేసే పనులు కన్వీనియన్స్ అనిపించలేదు. అంతేకాక హీరోయిన్ ని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడడం కొత్తగా లేకున్నా ఆమెతో హీరో ప్రవర్తించే తీరు చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిజ జీవితంలో జరిగే అవకాశం లేని ఎన్నో విషయాలు మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ప్రధానంగా మెమరీ ట్రాన్స్ఫర్ అయ్యే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా లేదు. ఆలితో రాసుకున్న బోకా అనే పాత్ర ముందు బాగానే ఉన్న కొద్ది క్రీన్స్ అనిపించేలా సాగింది. అంతేకాక మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా కన్వీనియన్స్ అనిపించలేదు. హీరో పాత్ర హీరోయిన్తో ప్రవర్తించే తీరు ఫ్యామిలీతో కలిసి చూసేలా లేదు. మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న పాటలు, హీరోయిన్ ట్రాక్, మాస్ ఫైట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ కొనసాగింపునకు తగ్గ సరుకున్న కథనే రాసుకున్నాడు పూరి జగన్నాథ్. ఒక లక్ష్యంతో ఉన్న కథానాయకుడి మెదడులోకి మరో వ్యక్తి వస్తే ఎలా అని కన్ఫ్లిక్ట్ తొలి సినిమాకి తీటుగానే అనిపిస్తుంది. మరోవైపు ఇస్మార్ట్ పాత్రకు బ్రాండ్ గా మారిపోయిన రామ్ ఉండనే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎక్కువ జాగ్రత్త పడ్డారో లేక తన పాత్ర సినిమాల్ని గుర్తు చేయాలనుకున్నాడో తెలియదు. అర్థవంతంగా లేని ఆలి ట్రాక్తోనూ తన శైలి, వేగం, పదును లేని కథనంతో చాలా చోట్ల సన్నివేశాల్ని పూరి జగన్నాథ్ సాగదీశాడు. పోషమ్మ కథని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. ఆ ఎపిసోడ్తోనే హీరో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడని, ఇదొక ప్రతీకార కథ అని అర్థమైపోతుంది. తొలి సన్నివేశంలోనూ దాదాపుగా కథ రివీల్ అయిపోయి చాలాసేపు అక్కడే ఆగిపోతుంది.
తెరపై పాత్రలు పరిచయం అవుతుంటాయి, సన్నివేశాలు సాగిపోతుంటాయి తప్ప ప్రేక్షకుడికి మాత్రం ఎలాంటి అనుభూతి కలగదు. రామ్ పోతినేని తన బ్రాండ్ ఇస్మార్ట్ నటనతోనూ హీరోయిన్తో కలిసి చేసే అల్లరే కాస్త ఉపశమనం. మరోవైపు భోగ పాత్రలో ఆలి పరిచయం, విచిత్రమైన వేషధరణ కొద్ది వరకు హాస్యం పంచినా ఆ ట్రాక్ సాగుతున్న కొద్ది ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తుంది. ద్వితీయార్థంలోనైనా మలుపులు ఏమైనా ఉంటాయోనని ఎదురు చూస్తే అక్కడ నిరాశే. హీరో ఎందుకు ప్రతీకారంతో రగిలిపోతుంటాడో, బిగ్ బుల్ ఇండియా రాక వెనుక ఉన్న ఎవరున్నారో రివీల్ అయ్యే అంశాలు తప్ప మరేది ఆకట్టుకోదు. ద్వంద్వార్థంతో కూడిన చాలా సంభాషణలు, కొన్ని పాత్రలు, హావభావాలు చాలా చోట్ల ఇబ్బంది పడతాయి. మదర్ సెంటిమెంట్ పర్వాలేదనిపిస్తుంది. మెమొరీ కాపీ పేస్ట్ అంటూ కథ రాసుకున్న పూరి జగన్నాథ్ తన సినిమాల్లోని హీరోల్ని కొన్ని చోట్ల అపరిచితుడు పాత్రని పేస్ట్ చేసి సినిమా చేశాడేమో అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మరోసారి ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో డైలాగులు కూడా సెట్ అయ్యాయి. హీరోయిన్తో కెమిస్ట్రీ పర్వాలేదు, కానీ కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. ఇక సంజయ్ దత్ అదరగొట్టారు, కానీ ఆయన ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఎంపిక కాదు అనిపిస్తుంది. ఇక గెటప్ సీను, బాని, ఆలీ వంటి వాళ్ళు తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు. హాలీ ట్రాక్ క్రీన్స్ అనిపిస్తే అది మీ తప్పు కాదు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే డైలాగులు కొన్ని చోట్ల బాగానే ఉన్నా చాలా చోట్ల డబుల్ మీనింగ్ అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ మాత్రం పూరి స్టైల్లోనే ఉంది. అయితే సాంగ్స్ విజువల్గా బాగున్నాయి. మాస్ సెంటర్లో పాటలకు విజిల్స్ పడతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా కొత్త కట్టింగ్ చేసి ఉండాల్సింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ని చూసినప్పుడు అతని కోసమే పుట్టిన పాత్ర అనిపించింది. మరోసారి ఆ పాత్రపై తన ప్రభావం చూపించాడు రామ్. హుషారైన మేనరిజం, డాన్స్, డైలాగ్ డెలివరీతో మరోసారి అదరగొట్టాడు. ఈసారి కొన్ని చోట్ల సెంటిమెంట్ కూడా పండించి తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కావ్య తాపర్ అందంగా కనిపించింది. పూరి సినిమా హీరోయిన్ అనిపించుకుంది. డాన్స్, యాక్షన్ సన్నివేశాల్లోనూ ప్రభావం చూపించింది. సంజయ్ దత్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. నటన పరంగా ఆయన తక్కువ చేసింది ఏమీ లేదు, కానీ ఆ పాత్రలోనే బలం లేదు. పూరి సినిమాలో ఆలి చేసే ట్రాక్లు చాలాసార్లు ఫలితాన్ని ఇచ్చాయి, కానీ ఈ సినిమాలో ఆ ట్రాక్ సాధితగా అనిపిస్తుంది. మకరంద్ దేశపాండే, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగంలో మణిశర్మ సంగీతం, జియాని, గియ్యనేలి, శ్యామ్, కే నాయుడు ఛాయాగ్రహణం మెప్పిస్తాయి. పాటల చిత్రీకరణ, పోరాటాలు కూడా మెప్పించే అంశాలే. ఫైనలీ డబుల్ స్మార్ట్ మూవీ ఒక మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాట్ సినిమా. జీరో ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాస్ ఆడియన్స్కు నచ్చొచ్చు. సో ఇదండి ఈ వారం పార్ట్ 1 అండ్ పార్ట్ మూవీ స్పెషల్లో డబుల్ స్మార్ట్ మూవీ తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.